సార్, వీడు నా చిన్న కొడుకుని చంపాలని చూశాడు. దానికి నేనే ప్రత్యక్ష సాక్ష్యం. అరెస్ట్ చేయండి. వీడి మీద ఏం కేసులు పెడతారో పెట్టండి. కానిస్టేబుల్స్, టేక్ హిమ్ టు కస్టడీ. నో బాలు, నువ్వేం భయపడద్దు. నన్ను అరెస్ట్ చేయించిందంటే తనసలు కన్న తల్లేనా? నేనంటే ప్రేమ లేదు, అభిమానం లేదు. అలాంటి మనిషిని అమ్మ అని చెప్పుకోవాలంటేనే నాకు సిగ్గుగా ఉంది. ఛ! బాలు, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అంటే నన్ను ఇక్కడ చూసి ఎగతాళి చేయడానికి వచ్చావా? వెళ్ళిక్క నుంచి. బాలు, ఆవేశపడకరా. ఎందుకంత కోపంరా? కాస్త నేను చెప్పేది విను. ఏంటి నువ్వు చెప్పేది నేను వినేది? అసలు దీనంతటికీ కారణం నువ్వే కదా. నీకు మాకు ఏ సంబంధం లేదో. అసలు నువ్వు మా అమ్మకే పుట్టలేదు. బయటికి వెళ్ళిపోయిన వాడివి అటే వెళ్లకుండా మళ్ళీ ఎందుకొచ్చావు? నువ్వు రావడం వల్లే కదా ఇదంతా జరిగింది. బాలు, నేను రావడం వల్ల ఏదీ జరగలేదు. నువ్వు ఆవేశంలో తప్పులు చేయడం వల్లే నీకు ఈ పరిస్థితి వచ్చింది. నేనంటే నీకేమీ కాను కాబట్టి నా మీద ద్వేషంతో రగిలిపోయావు. కానీ ఆదిత్య నీకు సొంత తమ్ముడు. వాణ్ణి చంపాలనుకోవడం ఏంట్రా? అన్నదమ్ములంటే రామలక్ష్మణుల్లా ఉండాలే కాని కౌరవులు పాండవుల్లా ఉండకూడదు. బాబూ, నీ సోదాపు. నువ్వేమీ నాకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నీతులేదో నీ చుట్టూ తిరిగే ఆదిత్యగాడికి చెప్పుంటే వాడు మా మావయ్యని అడవిలో కట్టేసేవాడు కాదు. వాణ్ణి నేను షూట్ చేసేవాణ్ణి కాదు. వాణ్ణి నీ చేతిలో కీలుబొమ్మని చేసుకున్నావు. అందుకే నీకోసం చేయకూడని తప్పులన్నీ చేస్తున్నాడు. మా మామయ్యకి ఏదైనా అయ్యుండుంటే ఇప్పుడు నేనున్న ప్లేస్లో ఆ ఆదిత్యగాడుండేవాడు. నిజమే బాలు, ఆదిత్య చేసిన దాన్ని నేను సమర్థించట్లేదు. కానీ దానికోసం ప్రతీకారంగా నువ్వు వాణ్ణి చంపాలని చూడడం తప్పు కదా. అనవసరంగా ఇప్పుడు కేసుల దాకా తెచ్చుకొని నువ్వు చాలా బాధపడుతున్నావు. ఒకవేళ ఆదిత్యకి ఏమైనా జరిగుండుంటే ఏమయ్యేదో కాస్తైనా ఆలోచించావా? ఆపరా నీ డ్రామాలు. పైకి మంచివాడ్లా నటిస్తూ అందరినీ రెచ్చగొట్టేది నువ్వేనని నాకు బాగా తెలుసు. ఆ రోజు ఆదిత్యాన్ని రెచ్చగొట్టావు. ఆ తర్వాత మా అమ్మని రెచ్చగొట్టి నా మీదే కేసు పెట్టించావు. ఎవరికి చెప్తావురా నీ కథలు? వెళ్ళిక్క నుంచి. వెళ్తాను బాలు, కానీ మళ్ళీ వస్తాను. ఈసారి నీకు బెయిల్ తీసుకునే వస్తాను. నిన్ను ఎలాగైనా బయటికి తీసుకొని వెళ్తాను. డాడ్, ఇక్కడ ఈ స్థాయిలో హింస భరించలేకపోతున్నాను. అది నన్ను స్విమ్మింగ్ పూల్లోకి తోయిపోయింది. అవునా? అవును డాడ్. మొన్నైతే ఆదిత్య మీద షూట్ చేసినందుకు నన్ను బాలుని చంపుతాను అని కత్తి తీసుకొని వచ్చింది.
ఎలాగో గదిలోకి నెట్టి తలుపేసి బయటపడ్డాం. అది ఇక్కడే ఉంటే ఏదో ఒక రోజు మమ్మల్ని చంపేస్తుంది. దాన్ని వెంటనే ఇంట్లోంచి బయటికి పంపించేయాలమ్మా. అది వెళ్లే రకం కాదు. పైగా ఇప్పుడున్న సిచ్యుయేషన్లో అస్సలు వెళ్ళదు డాడ్. మరేం చేద్దామమ్మా? పోనీ ఎవరైనా మనుషుల్ని పెట్టి బెదిరించనా? అది భయపడే రకం కాదు డాడ్, భయపెట్టే రకం. ఏకంగా మిమ్మల్ని చంపడానికి వచ్చింది అంటే దాన్ని బెదిరించడం అనేది జరిగే పనేనా డాడ్? దాని సంగతి వదిలేయండి. ముందు ఆ సీత సంగతి ఏమైనా తెలిసిందా? అది ఎక్కడుందో కనుక్కున్నారా? లేదమ్మా, చాలా ట్రై చేస్తున్నాను. మనుషుల్ని కూడా పెట్టాను. మొత్తం అంతా జల్లెడ పట్టి మరీ గాలిస్తున్నారమ్మా. ముందు దాన్ని అర్జెంటుగా పట్టుకోవాలి డాడ్. అది గుడికి వచ్చింది అంటే రామ్ని కలవాలని వచ్చింది. మళ్ళీ రామ్ సీత కలిసారంటే మనల్ని బ్రతకనివ్వరు డాడ్. ఇప్పుడిప్పుడే ఆస్తి మొత్తం మన చేతికొస్తుంది. బాలు పూర్తిగా వీళ్ళకెదురు తిరిగి శత్రువుగా మారిపోతాడు. ఇప్పుడే మనం జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందమ్మా. నువ్వా సీత గురించి ఏమాత్రం టెన్షన్ పడకు. దాన్ని పట్టుకొని లేపేసే బాధ్యత నాది. ఈలోగా ఆ శైలు సంగతి నువ్వు చూసుకో. ఓకే డాడ్. రేయ్, నిన్ను నా చేతిలో చచ్చావురా. ఆదిత్య, శైలు అయినా, సీత అయినా, శశి అయినా ఇప్పుడొచ్చిన వాళ్ళు. కానీ మనం చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వాళ్ళంరా. నువ్వు, బాలు, నేను ఎలా కలిసి ఉండేవాళ్ళమో నీకు గుర్తుందా? ఒకరంటే ఒకరికి ఎంత అభిమానం, ఎంత ప్రేమ ఉండేదో నీకు గుర్తుందా? ఆదిత్య, టాబ్లెట్ వేసుకో. ఆదిత్య, వెళ్ళి జ్యూస్ తీసుకొస్తాను. శైలు, ఇప్పుడేం వద్దులే, రా కాసేపు ఇలా కూర్చో. మీ డాడీకి ఫోన్ చేసావా? లేదు, చేయలేదు. ఇక్కడ జరిగింది ఏది చెప్పకు, ఆయన టెన్షన్ పడతారు. అయినా ఇప్పుడు నాకేం కాలేదు కదా. ఈ విషయాలన్నీ మీ డాడీకి చెప్పి ఆయన్ని బాధ పెట్టడం ఎందుకు? ఏం జరగలేదు కాబట్టి ఇలా మాట్లాడుతున్నావు. ఒకవేళ ఏదైనా జరుగుంటే పరిస్థితి ఏంటి ఆదిత్య? నాకు ఎంత భయం వేసిందో తెలుసా? నీకు అలా జరిగేసరికి నేను తట్టుకోలేకపోయాను. కోపం తట్టుకోలేక మీ బాలు అన్నయ్యని, శశిని కత్తితో పొడి చేద్దామని వెళ్ళని తెలుసా? ఎందుకు నవ్వుతున్నావు? భద్రకాళి రూపం ఎలా ఉంటుందో చూశారు కదా. ఇంకా జన్మలో మళ్ళీ మన జోలికి రావాలని చూడరు. అయ్యో ఆదిత్య, పర్లేదు, నువ్వు కూర్చో. పర్లేదు, కూర్చో సార్. ఆదిత్య, నిన్నొక విషయం అడుగుతాను, నిజం చెప్పు. ఏంటో అడుగు. బాలుబాబు గారు నేను చంపాలని చూశారు కదా, మరి నీకు తన మీద కోపంగా లేదా? నాకు బాలుకి పెద్ద ఏజ్ గ్యాప్ ఏం లేదు శైలు. తనని అన్నయ్య అని పిలవడం కంటే ఏరా ఒరే అనే పిలిచేవాడిని. మేము ఫ్రెండ్స్లా ఉండేవాళ్ళం శైలు. ఇప్పుడు మనం చూస్తున్న బాలు వేరు. నాతోటి, రామన్నయ్యతోటి సరదాగా ఉన్న ఆ బాలు వేరు శైలు. ఆ శశి ఎంటర్ అయినప్పటి నుంచి వాళ్ళు మార్పు వచ్చింది. ఈరోజు వాడే తప్పు చేశాడని బాలు నాకు అన్నయ్య కాకుండా పోడు కదా. వాడిలో మార్పు రావాలని నేను కోరుకుంటాను గాని వాణ్ణి శత్రువులా చూడను శైలు. నేనే కాదు, రామన్నయ్య కూడా బాలుని శత్రువులా చూడ్డు. నిజంగా నువ్వు చాలా గొప్పవాడివి ఆదిత్య. ఇంత జరిగినా నువ్వు అన్నా తమ్ముల అనుబంధానికి పిలుపిచ్చావు. ఇంకా మీ అన్నయ్యలు మార్పు కోరుకుంటున్నావు తప్ప తనకి చెడు జరగాలి అని కోరుకోవడం లేదు.
అలా అనుకుంటే ఇంక మా అనుబంధానికి విలువే ఉంటుంది శైలు. ఎంతైనా బాలు నాకు అన్నయ్య, మాది రక్త సంబంధం. రామన్నయ్య, నేను, బాలు ఇదివరకట్లా కలిసి సంతోషంగా ఉండాలనేదే నా కోరిక. నిజంగా తమ్ముడంటే నీలాగే ఉండాలి ఆదిత్య. ఆ రోజు మీ రామన్నయ్య జీవితం కోసం వదిన మాట కాదనలేక ఆమె మీదే నింద వేసి మాటలు పడ్డా. ఈరోజు అదే అన్నయ్యని కాపాడటం కోసం బాలు శశిలతో గొడవలు పడి ప్రాణం మీదకే తెచ్చుకున్నావు. ఇంత జరిగినా ఇంకా నువ్వు బాలు అన్నయ్య మారితే చాలు అంటున్నావు. నీలాంటి మంచి మనిషి నాకు లవర్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ ఇంటికి కోడలిగా రావడం నా అదృష్టం ఆదిత్య. ఏంటత్తయ్య క్యారెట్ సర్దుతున్నారు? ఎవరికి? మీకు కావలసిన వాళ్ళందరూ ఇంట్లోనే ఉన్నారు కదా, మరి మీరు ఎవరికి భోజనం తీసుకొని వెళ్తున్నారు చెప్పండి. నా కొడుక్కి. కొడుకా? ఏ కొడుక్కి? బాలుకి. వావ్, ఎంత బాగా చెప్పారత్తయ్య. మీరు బాలుకి భోజనం తీసుకుని వెళ్తున్నారా? మీ చేత్తోనే కంప్లైంట్ ఇచ్చి, మీరే అరెస్ట్ చేయించి, మీరే శిక్ష పడేలా చేస్తాను అని చెప్పి ఇప్పుడు మీరే దగ్గరుండి భోజనం తీసుకుని వెళ్తున్నారా? ఎవరిని మోసం చేద్దామని అత్తయ్య? అసలు మీ కంటికి ఎలా కనిపిస్తున్నాం అత్తయ్య? మీరు చేసేవి మాకు అర్థం కావనుకుంటున్నారా? మరి ఇంత మోసం ఏంటి అత్తయ్య? మీకు బాలు అంటే గిట్టదు. మీకు రామ్ మీద, ఆదిత్య మీద ఉన్న ప్రేమలో 1% కూడా బాలు మీద లేదు అన్న విషయం అందరికీ తెలుసు. ఇక మీ నాటకాలు ఆపండి. నీకు బాలు ఎంతకాలం నుంచి పరిచయం? సంవత్సరం? పోనీ 2 ఏళ్ళు? కాని వాణ్ణి నేను కని 25 ఏళ్ళయింది. చిన్నప్పటి నుంచి వాడు చాలా అల్లరి చేసేవాడు. అమ్మగా వాడి అల్లరి చూసి చాలా ఆనందపడేదాన్ని. అల్లరి శృతి మించితే చెంప పగలగొట్టేదాన్ని. వాడు చేసిన తప్పు వాడికి తెలియటం కోసం అన్నం పెట్టడం ఆపేదాన్ని. కడుపులో ఆకలి మండిపోతుంటే అప్పుడు వాడు చేసిన తప్పు వాడికి తెలిసొచ్చేది. అప్పుడు నా దగ్గరకొచ్చి, తప్పు చేశాను, ఇక నుంచి అలా చేయను, అన్నం పెట్టమ్మా అని అడిగేవాడు. వాడి తప్పు వాడు తెలుసుకున్నాక ఆదరించి ఆప్యాయంగా కొట్టిన ఈ చేత్తోనే ముద్దలు తినిపించేదాన్ని. వాడు అన్నం తినేంతవరకు నేను పచ్చి మంచినీళ్లు కూడా తాగేదాన్ని కాదు. వాడి ఆకలి తీరాక అప్పుడు మనసు ఆనందంతో నిండిపోయేది. దీన్ని బట్టి నీకేమర్థమైంది? అల్లరి చేస్తే దండించేది అమ్మే, ఆకలి చూసి అన్నం పెట్టేది అమ్మే. అమ్మే మొదటి గురువు, అమ్మే మొదటి దైవం, అమ్మే మొదటి శత్రువు కూడా. తప్పు చేసినప్పుడు బిడ్డని దండించకపోతే ఆ తప్పు ఎప్పటికీ సరిదిద్దుకోలేరు. అందుకే మనసు చంపుకొని బిడ్డని దండించే శత్రువుగా మారుతుంది. తనని తాను సరిదిద్దుకున్న ఏ మనిషి కన్న తల్లిని శత్రువులా చూడడు. ఇప్పుడు కూడా బాలు నాకు కొడుకే.
ఇప్పుడు వాడు చేసిన తప్పు సరిదిద్ది వాణ్ణి దారిలో పెట్టటానికే కేసు పెట్టాను. అమ్మని కాబట్టి వాడి ఆకలి గుర్తించి అన్నం తీసుకుని వెళ్తున్నాను. తల్లి బిడ్డల అనుబంధం గురించి, ఆ బంధం గురించి తెలియాలంటే నువ్వు తల్లివై ఉండాలి. లేదా తల్లి దగ్గర పెరిగైనా ఉండాలి. దురదృష్టం కొద్దీ నీకా రెండూ తెలీవు. కాబట్టి నేను చేసింది మోసంలాగా, నాటకంలాగే కనిపిస్తుంది. ఇక్కడ నేను ఎవరి మెప్పు కోసం ఈ పని చేయడం లేదు. నా బిడ్డ కోసం చేస్తున్నాను. అది అర్థం చేసుకునే మనసు నీకు లేదు. అర్థం చేసుకునే ఆలోచన కూడా నీకు రాదు. సార్, చెప్పండమ్మా. మా అబ్బాయి లోపల సెల్లో ఉన్నారమ్మా. నాకొక్క సాయం చేస్తారా? ఏం చేయాలమ్మా? ఈ క్యారేజ్ తీసుకెళ్లి వాడికి ఇవ్వండి సార్. అలాగేనమ్మా. సార్, నేను తెచ్చానని చెప్పకండి. వాడి భార్య తీసుకొచ్చిందని చెప్పండి. ఏంటమ్మా ఇది? మీరే మీ అబ్బాయి మీద కేసు పెట్టారు. ఇప్పుడు మళ్ళీ మీరే క్యారేజ్ తీసుకొచ్చారంటే ఏం చేయండి సార్, తప్పలేదు. కానీ తప్పు చేశాడు కదండి. అర్థమైందమ్మా. పోనీ మీరే వెళ్ళి ఇస్తే మీరెందుకు చేశారో అర్థమవుతుంది. లేదండి, అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేడు. నేనిస్తే క్యారేజ్ తీసుకోడు. కానీ ఆకలితో ఉంటాడు. వాడసలే ఆకలికి తట్టుకోలేడండి. అదే వాడి భార్య ఇచ్చింది అంటే కాదనకుండా తీసుకుంటాడు. ప్లీజ్ ఇవ్వండి సార్. కావాలంటే డబ్బులిస్తాను. ఏమిటమ్మా మీరు? ఇంత స్వచ్ఛమైన అమ్మ ప్రేమ ఉన్న మీ దగ్గర నేను డబ్బులు తీసుకుంటానా అమ్మా? అలా తీసుకుంటే నేను మనిషినవుతానా? సార్, జాగ్రత్తగా ఇవ్వండి. వాడికి అనుమానం రాకుండా ఇవ్వండి. వాడి భార్య పేరు శశిరేఖ. తన పేరు చెప్పండి. లేదంటే తీసుకోడు. అలాగేనమ్మా. ఇదిగో బాలు, మీ ఇంటి నుంచి భోజనం క్యారేజ్ వచ్చింది, తీసుకోండి. క్యారేజ్ ఎవరు తెచ్చారు? నేను తీసుకొచ్చానని చెప్పకండి. వాడి భార్య తీసుకొచ్చిందని చెప్పండి. మీ భార్య ఇచ్చిందండి. నా భార్య? అవునండి, తన పేరు శశిరేఖ. ఆవిడే తెచ్చిచ్చింది. మరి తనేది? ఏదో పనుందని వెళ్ళిపోయారు. ఇక్కడి దాకా వచ్చి నన్ను కలవకుండా వెళ్ళదే? ఏమోనండి, ఎవరినో లాయర్ని కలవాలని హడావిడిగా వెళ్ళిపోయారండి. నన్ను ఇవ్వమని చెప్పి వెళ్ళారు. తీసుకోండి. దేవుళ్ళే కలిసొచ్చిన అమ్మా నీలాగా చూడలేరమ్మా.
సంపదే అందించినా నువ్విచ్చే ప్రేమే దొరకదమ్మా. నా రక్తమే ఎంతిచ్చినా నీ త్యాగాలనే మెంచునా. నీ రుణమే తీర్చాలంటే ఒక జన్మైనా సరిపోదమ్మా. నడిచేటి కోవెలా నీవేలే. అయ్యో అమ్మా ఆగమ్మా, నువ్వెందుకు ఈ పనులని చేస్తున్నావు? నేను చూసుకుంటున్నాను కదా. అదేంటి శాంతమ్మ, నేను కూడా కుటుంబంలో మనిషినే కదా, నేను మాత్రం ఏ పని చేయకూడదా? నువ్వు చెయ్యాల్సిన పనులు చాలానే ఉన్నాయి, కానీ ఇప్పుడు కాదు. నీ చేత పనులు చేయించామని తెలిస్తే మా కౌసల్యమ్మ మమ్మల్ని కోప్పడుతుంది. నువ్వు పనులు చేయొద్దు, మమ్మల్ని తిట్టించొద్దు. అది పక్కన పెట్టమ్మా. ఊరికే తిని కూర్చోవాలంటే నాకు కష్టంగా ఉంది శాంతమ్మ. నేను కూడా బాగా పనులు చేసిన మనిషిని. ఏ పని చేయకపోతే ఆరోగ్యం కూడా పాడవుతుంది. ఏదో ఒక పని చేయనివ్వండి. నా కొడుక్కి నేను క్యారెట్స్ తీసుకొని వెళ్ళాను. వాడు కడుపు నిండా అన్నం తినాలని చూడటం తల్లిగా నా బాధ్యత. వాడు ఆదిత్యం చంపితే జైలుకు పోతాడని మీకు తెలీదా? తెలుసు కదా, మరి ఎందుకు వాణ్ణి రెచ్చగొట్టి పంపించారు? అంటే మీకు బాలు అవసరం లేదు, అంతే కదా?